హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నా కూడా ఎందుకు మన తెలుగు విద్యార్థులు గురుకాశీ యూనివర్సిటీలో చదువుకోవాలి? గురుకాశీ యూనివర్సిటీకి ఇతర యూనివర్సిటీలతో పోలిస్తే అక్కడ ఉన్నటువంటి తేడా ఏంటి? గురుకాశీ యూనివర్సిటీలో మన తెలుగు విద్యార్థులు చదువుకోవడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి? గురుకాశీ యూనివర్సిటీలో చదువుకున్న మన తెలుగు విద్యార్థులు ఇప్పుడు ఎలాంటి కంపెనీల్లో వర్క్ చేస్తున్నారో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నమస్తే పవన్ రెడ్డి గారు. నమస్తే అండి. తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటన్నింటినీ కాదని ఎందుకు గురుకాశీ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ చదువుకోవాలండి? ఒక స్టూడెంట్ ఏం హోప్ చేస్తారండి? స్టూడెంట్కి పేరెంట్స్కి ఏం కావాలి? ఈ మధ్య ఫైనాన్షియల్గా కొంతమంది స్ట్రాంగ్ ఉన్నారు, లేదంటే వాళ్ళ పిల్లల కోసం ఎంత కావాలన్నా తల్లిదండ్రులు కష్టపడి ఖర్చు పెడతారు. ఖర్చైనా ఒక చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే, అంటే వీఆర్ నాట్ నేమింగ్, ఒక దాని పేరు కాకుండా ఒక చిన్న కాలేజ్ తీసుకున్నా 10 లక్షలు మినిమం ఫీజు ఉన్నది. దాంట్లో ఏమున్నాయి ఏం లేదు. జనరల్గా యూనివర్సిటీ అంటే దాని పర్మిషన్స్, దానికి కావాల్సిన పర్మిషన్స్ దానికి ఉంటాయి. కానీ పర్మిషన్ ఒక్కటి సరిపోదండి. పర్మిషన్స్లో లెవెల్స్ ఉంటాయి. మనం యూజీసీ కేటగిరీ 1 NAC A++ చెప్పుకున్నట్టే ఒక 1 or 2 బిల్డింగ్స్ ఉన్న యూనివర్సిటీనే ఇంత చార్జ్ చేస్తున్నప్పుడు, ఇక్కడ నుంచి ఢిల్లీ దగ్గర వెళ్ళి బఠిండా పంజాబ్లో ఢిల్లీ నుంచి ఒక 3-4 అవర్స్ జర్నీ చేసి 500 మంది తెలుగు విద్యార్థులు అక్కడి నుంచి కంప్లీట్ చేశారు. స్టిల్ 500 తెలుగు స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారండి. వాట్ ఎవర్ మైట్ బి ద కోర్సెస్, లైక్ BSc అగ్రికల్చర్ అనుకోండి, BTech, CSc, AIML విత్ సమ్ క్వాంటమ్ టెక్నాలజీ స్పెషలైజేషన్ జరుగుతున్నప్పుడు బెస్ట్ అట్మాస్ఫియర్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఫ్యాకల్టీస్, బెస్ట్ టెక్నాలజీతో పాటు చాలా కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్ కావాలన్నప్పుడు గురుకాశీ ఈజ్ ఓన్లీ ప్రిఫరెన్స్ అని మనం చెప్తాం. అంటే పంజాబ్లో ఉన్న గురుకాశీ యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే, అంటే ఇతర యూనివర్సిటీలని ఈ యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటండి? పర్మిషన్స్లో నెంబర్ 1, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1, ఫ్యాకల్టీలో నెంబర్ 1, స్టూడెంట్స్ అవుట్ రీచ్లో నెంబర్ 1, స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళడంలో, లోకల్ ప్లేస్మెంట్ అవ్వడంలో కానీ, ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్గా తయారవ్వాలనుకున్నా కానీ ప్రతి దాంట్లో నెంబర్ 1గా వాళ్ళ స్టూడెంట్స్ని నిలబెడుతూ కావాల్సినంత మటుకే ఇంటేక్ని తీసుకుంటూ వాళ్ళకి కావాల్సినంత రీచ్ ప్రొవైడ్ చేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేస్తూ స్టూడెంట్ని ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన డెస్టినేషన్కి పంపించడంలో కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇటు పేరెంట్కి కూడా ఫీ స్ట్రక్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్, లోయెస్ట్ కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్గా నిలిచింది. కాబట్టి గురుకాశీ నెంబర్ 1గా ఎప్పుడు మనం చెప్పుకుంటాం. సో మన తెలుగు స్టేట్స్లో ఉన్న స్టూడెంట్ గురుకాశీ యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటండి? ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాలేజెస్, ఎన్ని యూనివర్సిటీస్ కొత్తగా వస్తున్నాయి. ఒక నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఎందుకంటే ఎన్నో కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు, ఎన్నో స్టేట్స్ నుంచి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే గురుకాశీ ఈజ్ రన్ బై ఎసిక్ కమ్యూనిటీ. గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాత్ సింగ్ సిద్ధు గారు మన మేనేజ్మెంట్. నెక్స్ట్ వీళ్ళు చాలా యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నది మనకు చూపిస్తారు. ఒకటే దగ్గర ఉన్నట్టు కాకుండా అట్లని అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా చాలా స్ట్రెంగ్స్ ఉన్నాయి ఈ మధ్య మార్కెట్లో. మన క్యాపిటల్ సిటీకి దగ్గరలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా ప్లెజెంట్ క్లైమేట్లో గురుకాశీ యూనివర్సిటీ అన్నది ఉంది. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కానీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ తెలుసుకోవాలనుకున్నా కానీ, ఒక మంచి అట్మాస్ఫియర్లో కంఫర్టబుల్గా చదువుకోవడానికి, కంఫర్టబుల్ ప్లస్ స్టూడెంట్ వాళ్ళ ఫ్యూచర్ని ఎలా కావాలంటే అట్లా సెట్ చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. గురుకాశీ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఎలాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నారండి? చాలా టాప్ కంపెనీస్ అండి. IBM దగ్గర నుంచి, యాక్సెంచర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్ఫోసిస్ ఉన్నది. అగ్రికల్చర్కి సంబంధించి కూడా చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఈవెన్ గవర్నమెంట్ కంపెనీస్లో చాలామంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. మన స్టేట్స్లో కూడా వెళ్ళి చదివి వచ్చిన వాళ్ళు పిల్లలు చాలా దగ్గరలో మంచి అవకాశాలు పొంది ఉన్నారు. కంపెనీస్ ప్రతి ఒక్కటి అండి, మోర్ దెన్ 300 కంపెనీస్తో ఆ గురుకాశీ యూనివర్సిటీ అన్నది. ఎందుకంటే NAC A++ UGC కేటగిరీ 1 ఎప్పుడైతే స్టేటస్ వచ్చిందో మ్యాక్సిమం స్టూడెంట్స్ వాళ్ళ బెస్ట్ పొజిషన్స్లో ఉన్నప్పుడే వస్తుంది. పోలారిస్ స్టార్టింగ్ లెవెల్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర నుంచి, ఆసోస్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, పేటిఎం దగ్గర నుంచి, యాక్సెంచర్ దగ్గర నుంచి, IBM దగ్గర నుంచి, విప్రో ఉంది, మహేంద్ర ఉన్నది, చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇండియాలో అబ్రాడ్లో జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా మన దగ్గర నుంచి ఉన్నారు.